అందరికీ నమస్కారం. ఇళయ తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి తమిళనాడు నుంచి టీవీకే పార్టీ 110 స్థానాలను గెలుచుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తుంది. నిజంగా చూస్తే మొత్తం మ్యాజిక్ ఫిగర్ చూస్తే 118 కావాలి, కానీ విజయ్కి 110 స్థానాలు వచ్చాయి. విజయ్ ఎటువైపు వెళ్తున్నాడు? ఎందుకంటే ఒకవైపు నుంచి అక్కడ అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. దానికి సంబంధించి అన్నా డిఎంకే కూటమి మీకు మద్దతు ఇస్తుంది, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి అమిత్ షా మాట్లాడుతుంటే అది ఇష్టం లేదు, సైద్ధాంతికంగా ఇద్దరికి పొసికే అవకాశం లేదు, కాబట్టే మేము మా దారి చూసుకుంటామని చెప్పి కూడా అక్కడ టీవీకి పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడినట్టుగా తెలుస్తోంది. విజయ్ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీతో మేము ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 118 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్, ఆయన ఎవరి సపోర్ట్ లేకుండానే అతను అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 110 దగ్గరే ఆగిపోయిన పరిస్థితి. కానీ దీనికి కారణం ఎవరు? ఎందుకంటే కొన్ని స్థానాలు చూస్తే దగ్గరగా ఒక 10 స్థానాలు అయితే చాలా చిన్న మార్జిన్తోనే టీవీకే ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ 10 మందే విజయ్ని సీఎం కాకుండా అడ్డుకున్నారా అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా వాళ్ళెవరు, ఎంత మార్జిన్తో వాళ్ళు ఓడిపోయారు? నిజంగా 10 స్థానాలు వస్తే ఈరోజు బీజేపీనో కాంగ్రెసో లేకపోతే వేరే వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు కదా. అందుకనే అసలు ఆ 10 స్థానాలు ఏంటి, ఎంత మార్జిన్తో ఓడిపోయారు అనేది ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి మనం చూస్తే టీవీకేకి త్రుటిలో మిస్ అయిన 9 సీట్లు, నిజంగా చూస్తే ఆ 9 సీట్లు వచ్చినట్టయితే ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళిన పరిస్థితి. ఒకసారి చూసినట్టయితే చింతామణి సి, ఇక్కడ ఈవిడ పేరు తిరుమయం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా ఆవిడ పోటీ చేశారు. ఓట్లు 56,709 ఓట్లు వచ్చాయి. మార్జిన్ చూస్తే సమీప ఆమె అభ్యర్థి కన్నా 1000 ఓట్లు అంటే 1400, 1492 ఓట్లు ఆవిడ తక్కువ వచ్చినాయి. నిజంగా ఇది చిన్న మార్జిన్ లాగా చెప్పొచ్చు. చిన్న మార్జిన్ అంటే ఒక ఓటుతో కూడా అక్కడ టీవీకి గెలిచిన పరిస్థితి కూడా ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టే 1000 ఓట్లు అనమాట. చాలా చూస్తే 1000 ఓట్లేగా కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఇలాంటి చాలా కోల్పోయింది. ఒక దగ్గరగా 9 స్థానాల్లో ఇలాగే టీవీకే తన యొక్క అభ్యర్థులు సీటును కోల్పోయిన పరిస్థితి. చింతామణి సి, ఇక్కడ ఈవిడ తిరుమయం అనే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఓట్లు 56,709 వచ్చాయి. మార్జిన్ 1492 ఓట్ల మార్జిన్తో ఓడిపోయిన పరిస్థితి. ఈ సీట్ వచ్చుంటే నిజంగా ఆయనకి కొంచెం ఇంకా బలంగా ఉండేది. నెక్స్ట్ చూస్తే కేఎం షరీఫ్ కూడా చూసుకున్నట్టయితే మార్జిన్ 1867 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి. దాంతోపాటు పుడుకొట్టాయ్ అనే నియోజకవర్గం నుంచి కేఎం షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసి టీవీకే తరపున ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వచ్చిన ఓట్లు 64,958 ఓట్లు వచ్చాయి. ఈయనకన్నా 1867 ఓట్లు అక్కడ సమీప అభ్యర్థికి వచ్చిన పరిస్థితి. ఇది కూడా వచ్చినట్టయితే నిజంగా ప్లస్ అయ్యేది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీవీకే త్రుటిలో చేజార్చుకున్న మరొక సీటు మనం చూస్తే ఇక్కడ యార్కడ్ అనే నియోజకవర్గం నుంచి ఇక్కడ లక్ష్మీ జనార్దనన్ జే అనే ఈ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో టీవీకే పార్టీ నుంచి పోటీ చేశారు. 85,583 ఓట్లు ఆవిడకి వచ్చిన పరిస్థితి. కానీ కేవలం 2,189 ఓట్ల తేడాతో ఈవిడ ఓడిపోయిన పరిస్థితి. నిజంగా క్లోజ్ ఎన్కౌంటర్స్లో టీవీకే పార్టీ చేజార్చుకున్న మరొక సీటు యార్కడ్. ఇది కూడా చూస్తే 2,189. ఈ సీటు కూడా చాలా దగ్గరగా పోయిన పరిస్థితి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ చూసుకున్నట్లయితే నజీర్ రాజా జీ, దిండిగల్ అనే నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడిన. ఈయన చూసుకున్నట్టయితే 73,158 ఓట్లు వచ్చాయి. కట్ చేస్తే మార్జిన్ 1,131. నిజంగా బాధ ఉంటుంది కదా, అరే 1,000 ఓట్లు తెచ్చుకుంటే 1000 ఓట్లు వస్తే చాలు గెలిచేసేవాడిని అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. నజీర్ రాజా జీ దిండిగల్ నుంచి ఆయన పోటీ చేశారు.
టీవీకే త్రుటిలో మిస్ అయిన 9 సీట్లలో ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే మరొక సీటు చూసుకున్నట్టయితే డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ పళని నుంచి ఈయన పోటీ చేసిన పరిస్థితి. మొత్తం ఓట్లు 66,293 ఓట్లు వచ్చాయి. మార్జిన్ చూస్తే 693 ఓట్లు. ఇది మరీ ఇంకా ట్రాజడీ అనమాట. 1000 కన్నా తక్కువ ఓట్లు, 693 ఓట్ల తేడాతో డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్ పళని నుంచి ఓడిపోయాడు. ఈ సీట్ కూడా వచ్చినట్టయితే కొంచెం క్లోజ్ ఎన్కౌంటర్స్లో ఈ సీట్ కూడా వచ్చినట్టయితే ఆయనకు కొంచెం బాగుండే పరిస్థితి. కానీ చూస్తే ఇది కూడా ఓడిపోయిన పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఇబ్రహీం ఆర్ నిజంగా ఏం చూసుకున్నట్టయితే -976 976 ఓట్లు ఏదైతే ఉన్నాయో ఓడిపోయిన పరిస్థితి. ఇక్కడ ఆయనకు వచ్చిన ఓట్లు ఇబ్రహీం ఆర్కి ఆయనకు వచ్చిన ఓట్లు 47,512 ఓట్లు వచ్చాయి. ఈయన ఉదగ మండలం ఏదైతే ఉందో తమిళనాడులోని ఉదగ మండలం నుంచి ఈయన టీవీకే పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అది కూడా అంటే త్రుటిలో మిస్ అయిన 9 సీట్లలో ఇది కూడా టీవీకేకి ఒకటి. మొత్తం చూసుకున్నట్టయితే 976 ఓట్ల తేడాతో ఉదక మండలాన్ని టీవీకే కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ చూస్తే సబిన్ ఎస్ కిల్లియోర్ నుంచి ఇతను టీవీకే పార్టీ తరపున పోటీ చేశాడు. టీవీకే త్రుటిలో మిస్ అయిన సీట్లలో ఇది ఒకటి. మొత్తం ఈయనకి ఇక్కడ 65,123 ఓట్లు వచ్చాయి. ఇక్కడ చూస్తే మార్జిన్ 1,131 ఓట్లు. కేవలం 1000 ఓట్ల మెజారిటీతోనే ఆయన గెలిచిన పరిస్థితి కనబడుతుంది. చాలా క్లోజ్ ఎన్కౌంటర్స్లో పోయిన సీటు ఇది కూడా ఒకటి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అజారుద్దీన్ ఉదమన్ ఆలీ పాపనాశనం నుంచి నియోజకవర్గం నుంచి ఇతను టీవీకే పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఇతను కూడా 1,065 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి. ఆయనకు వచ్చిన ఓట్లు మొత్తం చూసుకున్నట్టయితే 68,219 ఓట్లు వచ్చాయి. అజరుద్దీన్ ఉదమన్ అలీ పాపనాశనం నుంచి టీవీకే పార్టీ తరపున ఓడి చేశాడు. 1000 ఓట్లు, ఇది కూడా 1,1065 1000 ఓట్లతోనే ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే టీవీకేకి త్రుటిలో మిస్ అయిన 9 సీట్లలో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే కోవిల్పట్టి నియోజకవర్గం నుంచి బాలసుబ్రహ్మణ్యన్ ఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయిన పరిస్థితి. 843 కేవలం 843 ఓట్ల మెజారిటీతో ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సమీప అభ్యర్థి గెలిచిన పరిస్థితి. ఓట్స్ 60,800 వచ్చినాయి ఇతనికి. కేవలం 843 ఓట్ల తేడాతోనే కోవిల్పట్టిని కోల్పోయింది టీవీకే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇలాగనమాట 9 సీట్లు, ఇలాగా 9 సీట్లని చాలా తక్కువ మార్జిన్తో 1000 ఓట్లు తేడాతో 1000 లోపు ఓట్లు కొన్ని, దాంతోపాటు 1000 పైన ఇలాగా 2000 లోపులతోనే 9 సీట్లను కోల్పోయిన పరిస్థితి టీవీకే. నిజంగా ఆ 9 సీట్లు ఉన్నట్టయితే 9 సీట్లు ఉంటే డెఫినెట్గా ఈరోజు తనకి దగ్గరగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక్క ఓటుతోనే మరి విజయ్ అభ్యర్థి అక్కడ గెలిచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ ఒకటి పోయిండొచ్చు ఒక ఓటు. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఒక ఓటుతో ఒక సీటు గెలిచాడు. ఇక్కడ దగ్గరగా 1000 నుంచి 2000 ఓట్లతో 9 సీట్లు పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది టీవీకే. నిజంగా ఏమైనా జరగవచ్చు. కానీ ఈ 9 సీట్లు వస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉండేవాడు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.